అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మనుషులు ఏమి చేసినా వారి పాపము నుండి ప్రాయశ్చిత్తం చేసుకుని పాప క్షమాపణను పొందుకోలేరు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరుగుదని పరిశుద్ధ లేఖనములు బోధిస్తున్నాయి. అయినా మేకలకియు కోడెలకియు రక్తము మనుషుల పాపములను శాశ్వతముగా తీసివేయ జాలవు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల శిలువ మీద చిందించిన రక్తం వలన మాత్రమే మనుషుల పాపములకు క్షమాపణ శాశ్వతముగా దొరుకుతుంది. పాప శాపముల నుండి విమోచన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎందరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారికందరికీ ఏ భేదము లేకుండా ఉచితముగా పాప క్షమాపణ దొరుకుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ప్రభువా, మానవుల కొరకు పస్కా బలిగా శిలువ మీద రక్తము చిందించినందుకు మీకు వందనములు. మీ యందు విశ్వాసముంచుట ద్వారా విమోచన అనగా పాప క్షమాపణ మాకందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.